జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం రూరల్ మండలం మనిల గ్రామ సభలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా మన్నెల గ్రామ పంచాయతీ ప్రజలందరికీ, పెద్దలు సర్పంచ్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు. చాలా పెద్ద మనసుతో సర్పంచ్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా జనసేన తరపున మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత. ఇక్కడున్న ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలందరికీ ఇదేదో రాజకీయ లబ్ధి కోసం వీటి కోసం కాదు నేను చేస్తుంది. నేను రైతు నేపథ్యం నుంచి వచ్చిన వాడిని. 2-3 ఎకరాలు భూములు ఉండే ఒకప్పుడు. అవన్నీ ఒక్కొక్కటి అమ్ముకొని ఆ కష్టం తెలుసు, రైతు కష్టం తెలిసిన వాడిని. నేను కూడా స్వయంగా వ్యవసాయం చేసేవాడిని, కష్టం తెలిసిన వాడిని. ఒక మొక్క పెరగడం జరిగి విత్తు నాటడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎంత కష్టం ఉంటుందో రైతుకి నా బాగా తెలిసినవాడు. ముఖ్యంగా కౌలు రైతులకి సొంత భూమి ఒక 1/2 సెంటు ఉండి అది కూడా లేని రైతులు ఎంతోమంది ఉండి గుర్తింపు కార్డులు లేక, ప్రభుత్వం నుంచి ఆదరణ లేక, ఏదన్నా వారికి సరైన పంట వేసినప్పుడు గిట్టుబాటు ధర లేక, వారికి ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి అప్పులకి అప్పులు పేరుకుపోయి ఒక మనిషి ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడంటే నిరాశ నిస్పృహలతో నిండిపోయి మనకి ఇంకెవరు లేరు జీవితంలో, ప్రాణం తీసుకోవడం తప్ప వేరే దారి లేదు అనుకున్నప్పుడే మనిషి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతాడు. పొద్దుటి నుంచి అన్ని గ్రామాలు తిరిగే 4 నియోజకవర్గాల్లో అన్ని కుటుంబాల్ని పరామర్శించినప్పుడు అందరూ చిన్న బిడ్డలు, చదువుకున్న బిడ్డలు, వారి బాధ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. కన్నీరు, కష్టాల్లో ఉన్న వ్యక్తుల కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు? అధికారం ఇచ్చిందే కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తొడవమని. ఆ తొడవలేనప్పుడు ఎంత మెజారిటీలు వస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని వేల కోట్లు ఉంటే ప్రయోజనం ఏంటి? ప్రతిసారి కౌలు రైతుల సమస్యలు నేను పోరాట యాత్ర దగ్గర నుంచి ప్రతి చోట పోతా ఉన్నాం. మన అనంతపురంలో కానీ ప్రతి వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించినప్పుడు కౌలు రైతులు ఎంత నష్టపోతున్నారు, అప్పులు ఎలా పెరిగిపోతున్నాయి, ఈ బాధ అంతా చూసి ఏదో విధంగా చెయ్యాలి, మనం అండగా నిలబడాలి. నా దగ్గర వేల కోట్ల డబ్బున్న వాడిని కాదు, మీ అందరి అభిమానంతో సినిమాలో చేస్తే డబ్బులు వస్తాయి. నాకు నా పిల్లలకి మిగుల్చుకోవాలన్నంత ఆశ లేదు నాకు. ఒక సమాజం చాలా పరిపక్వత చెందింది అని అనటానికి అట్టడుగు స్థాయిల్లో అణగారిన వర్గాల్లో ఉన్న వ్యక్తుల్ని మనం ఎలా చూస్తామన్నది ఆ సమాజం తాలూకు క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజున చూస్తే మైనారిటీ వర్గాల దగ్గర నుంచి కానీ, అణగారిన దళిత కులాల దగ్గర నుంచి కానీ, బోయ కులాల దగ్గర నుంచి కానీ, 1 కాదు 2 కాదు, బలిజ కులాల దగ్గర నుంచి కానీ, రెడ్డి సామాజిక వర్గం చెందిన కులాల దగ్గర నుంచి కానీ, కురబా, ఒకరు కాదు అనేక కులాలు. కౌలు రైతుకి కులం ఉండదు, రైతుకి కులం ఉండదు.
అన్నం పెట్టే రైతుకి కులం ఉండదు. అన్నం తినేటప్పుడు మనం ఏ కులస్తుడు పండించాడని తినం. చెయ్య వడ్డించేటప్పుడు ఏ చెయ్య వడ్డిస్తుందని మనం ఆలోచించం. ఇవన్నీ చూసి నేను మాటల మనిషిని కాదు, నేను అద్భుతాలు చేస్తానని చెప్పను. మీరు కన్నీరు గారిస్తే ఒక కన్నీటి చుక్క తొడవగలిగితే, ఎందుకంటే చాలాసార్లు ఇక్కడున్న యువత చాలామంది ఉన్నారు, టీనేజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆత్మహత్య ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తారో బాగా తెలిసిన వాళ్ళు. ఉద్యోగాల పరిస్థితులు లేక, సరిగ్గా చదువుకునే పరిస్థితులు లేక, అప్పులు పెరిగిపోయి రకరకాల పరిస్థితుల్లో మనుషులు ఆత్మహత్యలు చేసుకుందామని ఆలోచన ఉంటుంది. ఒకప్పుడు నేను ఇంటర్ చదువుకునేటప్పుడు కూడా సరిగ్గా చదువుకోవట్లేదు అన్న ఒక బాధతోటి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటే మంచిది అని ఆలోచించిన వాడిని నేను కూడా. కానీ అదృష్టం కొద్దీ మా సోదరుడు నాగబాబు లాంటి వాళ్ళు, మా వదిన లాంటి వాళ్ళు పక్కన ఉండి మంచి మాటలు చెప్పి నన్ను కాపాడారు. నాకు అది ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అది నా అనుభవంలా ఉంటుంది. నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసు. ఎవరు లేదులే అనిపిస్తుంది. ఈ రోజున ఇక్కడ ఉన్న కుటుంబాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తా ఉన్నాను, మీ పోయిన వారిని తిరిగి తీసుకురాలేం, కానీ మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీ కష్టాల్లో మేము భుజం పంచుకుంటాం, మీ కష్టాలకి మేము భుజం ఇస్తాం. మేము దీనివల్ల ఓట్లు పడతాయి, వీటి గురించి నేను ఆలోచించడం లేదు. మానవత్వంతో నా సాటి మనిషికి, నా సాటి, అది నా కులమా, నా జాతి, నా మతమా అని ఆలోచించను. నా సాటి మనిషా కాదని ఆలోచించాం. మీకోసం వచ్చాం, నిలబడతాం. అలాగే పొద్దున ఉదాహరణకి ఒక గ్రామం పోయి అక్కడ ఒక ముస్లిం రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటే ఆ కుటుంబాన్ని కలిస్తే ముగ్గురుగా హలీమా అని, హసీనా అని, భాష అని ముగ్గురు బిడ్డలు. వాళ్ళు ముగ్గురు, ఒక బిడ్డ చెప్తా ఉంది నాకు ఎస్ఐ కావాలని, 18 ఏళ్ళు 19 ఏళ్ళ బిడ్డ. ఇంకో బిడ్డ నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలను, కానీ స్తోమత లేక మేము చిన్న చిన్న పనులు చేసుకుంటా కుట్టు మిషన్తో కుట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. అంటే ఇలా ప్రతి చోట ఏ కుటుంబంకి వెళ్ళి వచ్చినా ఇప్పుడు దాదాపు పొద్దు నుంచి ఇప్పుడు దాకా మొదటి విడతలో అనంతపురంలో 30 దాకా ఇచ్చాం. ఇంకో 2 విడతలు ఇవ్వబోతున్నాం. ఇక్కడ ప్రతి జిల్లాకి వెళ్తాం. ఇప్పుడు దాకా ఈ 30 కుటుంబాలని వారి కష్టాలను చూస్తూ ఇక్కడ ఉన్న బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, అందరి బాధ ఏముందంటే ఇంటి పెద్ద చనిపోయాడు, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, చాలా బాధ వేస్తుంది. మా నాయకులందరితో మాట్లాడ, పెద్దలు సీనియర్ నాయకులు మనోహర్ గారితో మాట్లాడా, యువ నాయకుడు వరుణ్ గారితో మాట్లాడా, మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడా, రామ్దాస్ గారితో మాట్లాడా. ఇక్కడున్న నాయకులందరితో పేరు పేరున ప్రతి ఒక్కరితో సంప్రదింపులు జరిపి ఒకటే నిర్ణయించుకున్నాం. ఈరోజు 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం వెళ్ళిపోవడం కాదు, బాధ్యత తీసుకుంటాం. బిడ్డల భవిష్యత్తుకి బాధ్యత తీసుకుంటాం. మనస్ఫూర్తిగా అన్నం పండించే రైతు, అన్నం పెట్టే రైతు ఈ రోజున కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉంటే, ఎక్కడో భవనాల్లో కూర్చొని ఏసీలో కూర్చొని బతకాలంటే చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది. అందుకనే ముఖ్యంగా బిడ్డలకి పెద్దలందరితో మాట్లాడి ఒకటే నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో వారు ఏం చదువుకోవాలనుకున్నా, హలీమాకి ఒక మాట ఇచ్చాను, ఈ సభాముఖంగా చెప్తాము. హలీమాకి ఒకటే మాట ఇచ్చాం, హసీనాకి, మీరు ఎస్ఐ చదువు చదవాలనుకుంటే నేను చదివిస్తాను. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ నిధి ఎప్పుడో మేము ప్రభుత్వంలోకి వచ్చాకని చెప్పట్లా, ఇప్పుడే ఈ క్షణం బిడ్డల చదువుకి ఎంత నిధి అవుతుందో అందులో సగం నిధి ప్రతి జిల్లాలో ఉండే కౌలు రైతుల బిడ్డల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. దాంట్లో సగం నిధి నేను ఇస్తాను, మిగతా సగం నిధి మా నాయకులు ఇస్తామని నాకు మాట ఇచ్చారు.
మనందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అసలు ఈ సమస్యని ఇంతమంది కౌలు రైతులు కరోనా సమయంలో కూడా చనిపోతుంటే మన దృష్టికి రాలా 2.5-3 సంవత్సరాల నుంచి. దీనిని బయటికి తీసుకొచ్చింది, మా దృష్టికి తీసుకొచ్చింది. అడపాదడపా వినిపిస్తూ ఉండే ఎలా చనిపోతున్నారు ఏమో మేము ఆలోచించే లోపు దీని మీద ఒక ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేసింది రైతు స్వరాజ్య వేదిక. మీరు నుంచోండమ్మా, మీరు ఒకసారి రండి, మీ కష్టం తెలియాలి. రైతు స్వరాజ్య వేదిక వీళ్ళందరూ కూర్చొని వీరు ఒక నివేదిక ఇస్తే మేము ఆర్టీఐ నుంచి ఎంతమంది చనిపోయారని చెప్పి మేము ఒక నివేదిక తెప్పించుకొని, అలాగే జిల్లా స్థాయిలో ప్రతి కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని ఎవరెవరు చనిపోయారు నిజమా లేదా మొత్తం కనుక్కోమంటే వాళ్ళు ఒక నివేదిక ఇచ్చి వీటన్నిటినీ క్రోడీకరించి ఈ రోజున ప్రభుత్వం ఎంతమంది చనిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతులంటే అది జనసేన దగ్గర ఉంది ఆ లిస్ట్, గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. ఎందుకు మన దగ్గర ప్రభుత్వ రంగాల్లో మన దగ్గర లేవు, డిపార్ట్మెంట్స్ మన చేతుల్లో లేవు, కానీ ఎందుకు అంటే మనసుంది జనసేనకి, మనసుంది జనసేనకి. కన్నీరు మీరు మాకు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, మేము వస్తే మీకు కన్నీరు తుడిచే ప్రభుత్వం అవుతాం, అద్భుతాలు చేస్తాం. నాకు తెలియదు మీరు కష్టాల్లో ఉంటే మటుకు ఒక్క అధికారం లేకపోయినా, ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా ఈ రోజున మేము మీ ముందుకు వచ్చి మీ కన్నీరు తుడటానికి, మీ కష్టాల్లో ఒక భుజం కాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనస్ఫూర్తిగా చెప్తాను. ఒకవైపు నేను ఇలాగా కౌలు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకత్వం నన్ను చాలా వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉంటాను. నేను చాలా తక్కువ సార్లు భరిస్తూ ఉంటాను, ఫోన్లే తిడతారులే అని. ఎందుకంటే సత్యం మాట్లాడేవాడు లోక విరోధం చెప్తాను. నేను మాట్లాడే మాటలు వాళ్ళకి చాలా తగులుతూ ఉన్నాయి కాబట్టి నేను తిడతా ఉంటాను, నేను భరిస్తూ ఉంటాను. కానీ నాకు కూడా ఒక సహనం ఉంటుంది. ఈ మధ్యనే కౌలు రైతు సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ అగ్రనాయకత్వం నన్ను కూర్చోబెట్టి నువ్వు దత్తపుత్రుడు, సిబిఎన్ దత్తపుత్రుడు. ఈరోజు నేను ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, మన్నెల గ్రామ పంచాయతీ నుంచి, మీరు సిబిఐకి దత్తపుత్రుడు. మీ నాయకులందరికీ ఏదో ఒక రోజున చాలా మందిని సిబిఐ దత్తత తీసుకోవాలని చాలా కలలు ముందడుగులు వేస్తా ఉన్నారు. సిబిఐ వైసీపీలోని కీలకమైన నాయకుల్ని చాలా ప్రేమగా దత్తత తీసుకునే రోజుల దగ్గరే ఉంది. అలాగే నేనేదన్నా మాట్లాడితే టీడీపీ బి టీం అంటే మేము ఎవరికి బి టీం కాదు. నేను ప్రతిసారి వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, నేను ప్రతిసారి ఇంకొకసారి కనుక జనసేనని టీడీపీ బి టీం అంటే నేను మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి వస్తుంది. వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారంటే వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా, మహాత్మా గాంధీ లాగా, పొట్టి శ్రీరాముల్లాగా, కండేగట్టి హనుమంతు గారి లాగా జైలుకి వెళ్ళి ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడతారు నా దగ్గరికి వచ్చి. ఏం మాట్లాడతాం, ఏదన్నా అంటే విరుచుకు పడతారు, భయపెడతారు. కానీ ఒక్కటి, నాకు భయం అంటే తెలియదు. నాకు దెబ్బ పడే కొద్దీ రాటు తేలుతాను తప్ప భయాలు లేవు. ఎందుకు భయాలు లేవు? నాకు స్వార్థం లేదు. నాకు సుఖంగా సినిమాలు చేసుకొని ఉండొచ్చు, కానీ నాకు నా సాటి మనిషి కష్టాలు ఎప్పుడు నన్ను సుఖంగా ఉంచలేదు పుట్టినప్పటి నుంచి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, కుటుంబాలందరికీ, మేము మీకు చేదోడు వాదోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజున ఈ సభ జరగడానికి
ముఖ్యంగా శాంతి భద్రతలు నిర్వహించిన పోలీస్ అధికార యంత్రాంగానికి, పోలీస్ అధికారులకి పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేను కూడా పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన బిడ్డను నేను కూడా. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మనందరం పోలీస్ శాఖ వారిని తిట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వం తాలూకు ఉపాంగం పోలీస్ శాఖ అనేది. వారి నిర్ణయాలు తీసుకోరు. మంత్రుల స్థానంలో కూర్చొని ప్రభుత్వాలు ఏం చెప్తాయో చేసేది. వాళ్ళ పరిస్థితి కూడా ఈ రోజున చాలా కష్టంగా ఉంది. ఈ రోజున పోలీస్ శాఖ సమస్యలు తీసుకుంటే సరెండర్ లీవ్స్ కానీ, అడిషనల్ సరెండర్ లీవ్స్ కానీ, ట్రావెల్ ఎలివెన్స్లు కానీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మనస్ఫూర్తికి సభ నుంచి కూడా చెప్తా ఉన్నాను, వైసీపీ ప్రభుత్వానికి మీరు పోలీస్ వ్యవస్థని ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. కనీసం వారికి ట్రావెలింగ్ ఎలివెన్స్లతో పాటు సరెండర్ లీవ్స్ని, అడిషనల్ సరెండర్ లీవ్స్ తాలూకు వాళ్ళకి కావాల్సిన వేతనాలను దయచేసి ఇవ్వండి. మీరు వాడుకొని వదిలేస్తూ ఉన్నారు పోలీస్ శాఖని. కనీసం వారికి సెలవులు లేకుండా చేస్తున్నారు, అదనపు సిబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. కనీసం వారికి సరెండర్ లీవ్స్కి, వారి టీఏలకి, వారి అడిషనల్ సరెండర్ లీవ్స్కి దయచేసి డబ్బులు ఇవ్వండి. ఇక్కడున్న యువతకు కూడా చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ యువతకి చెప్తా ఉన్నాం, మీకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి. దారి పొడవుగా సతీష్ కుమార్ అని, వసంత్ కుమార్ అని ప్రతి ఒక్కరితో మాట్లాడతా, చిన్న బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే, అన్నా మాకు ఉద్యోగాలు కావాలన్నా, మాకు పరిశ్రమలు రావాలన్నా. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే ఇక్కడున్న యువతరం కర్ణాటకకి వెళ్ళిపోయో హైదరాబాద్ పోవటం కాదు, మన కర్ణాటకలో మన ఆంధ్రప్రదేశ్లో, అనంతపురంలో, రాయలసీమలో మన అమ్మా నాన్నలు బాగా చూసుకొని మన దగ్గరగా ఉండాలి. అందుకని పరిశ్రమలు ఇక్కడే ఉండాలి, వ్యాపార సంస్థలు ఇక్కడే ఉండాలి. దీనిని ఒక బలమైన ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలి మన అనంతపురం జిల్లా. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. మీ ఆశీస్సులు కావాలి. మీరు ఎక్కడికో వెళ్ళిపోకుండా మనస్ఫూర్తిగా నేను నిలబడే వ్యక్తిని, మీకు అండగా ఉండే వ్యక్తిని. ఉద్యోగాలు ఇక్కడికి రావాలి, ఆడబిడ్డలకి భద్రత ఉన్న భవిష్యత్తు ఉండాలి. ఒక హలీమా కానీ, హసీనా లాంటి ఆడబిడ్డలు ఈ రోజున కష్టాల్లో ఉండి కూడా మేము చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా అనే స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి ఆడబిడ్డలకు కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే ఉపాధి అవకాశాలు అనంతపురం జిల్లాలో ఉండాలి, మన రాయలసీమలో ఉండాలి. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ దిశగా అడుగులేస్తూ ఇక్కడున్న కౌరవేలు రైతులందరికీ మన్నెల గ్రామం పంచాయతీ నుంచి, అనంతపురం జిల్లా మన్నెల గ్రామం పంచాయతీ నుంచి చెప్తున్నాను, రాష్ట్రంలోని రైతులు సోదరులందరికీ, కౌలు రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా చెప్తున్నాను, మేము మీ కష్టాల్లో మేము ఉంటాం, మీ ఇంటి ఇళ్ళకు వస్తాం, మీ కష్టాలని మేము అడ్రస్ చేస్తాం. ఈ రోజున మేము కోరుకుంటుంది కూడా మేమేదో ₹1,00,000 ఇవ్వడం కాదు, ప్రభుత్వం చేత ముక్కు పిండి వసూలు చేయించి 7 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు రావాలి. ఒక జనసేన పార్టీగానే ఒక కార్యకర్త పొరపాటున ఎవరు చనిపోవాలని కోరుకోం, పొరపాటున చనిపోతే మేము ఒక 5 లక్షల రూపాయలు బీమా పథకం పార్టీ ద్వారా మేము ఇవ్వగలుగుతున్నప్పుడు, ఇన్ని లక్షల కోట్లు అని చెప్తున్నారే ప్రభుత్వాలు, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని చెప్తున్నారే, కనీసం మీరు 7 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి బీమా ఇవ్వలేరా? మీ సొంత డబ్బులా ఇస్తున్నారు, మీ సొంత ఆస్తులా కరగబెట్టిస్తున్నారు. అందుకని ప్రతి వైసీపీ నాయకులు మీరు ఇదే అడగండి, మీకు రావాల్సిన హక్కు 7 లక్షల రూపాయలు. మీరు అడగండి వారిని, మేము మీకు అండగా ఉంటాం. మీకు 7 లక్షల రూపాయలు వచ్చే వరకు, ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు వచ్చే వరకు మేము పోరాటం ఆగం. అలాగే కౌలుదారుల గుర్తింపు కార్డులు వచ్చే వరకు మీకు అండగా ఉంటాం. కౌలుదారుల గుర్తింపు కార్డులు వస్తాయి, మేము సాధిస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. మీరు ఈ రోజున మీకు మాటిస్తున్నాం, కష్టాలుంటే జన సైనికులందరికీ కూడా, ఇందాక సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు, మన ఇక్కడే మన్నెల గ్రామంలోనే 500 మంది దాదాపు జన సైనికులు ఉన్నారు ఇక్కడ. కానీ వీరికి సరైన దిశానిర్దేశం చేసే నాయకులు లేరంటే నాకు ఒకటే అనిపించింది, నాయకత్వం రావటం అంత తేలిగ్గా రాదు. మీ 500 మందిలోనే ఒకడు నాయకుడు అవ్వండి, 10 మంది నాయకులు అవ్వండి, మీరే నాయకులు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాలాంటి వాడు అవ్వగలిగినప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు అవ్వరు? మీకు నాకు ఏముంది తేడా? ఏమీ లేదు. మీరు అనుకోవట్లేదు, నేను అనుకున్నాను, అంతే తేడా. మీరు అనుకోండి, నాయకులు అవ్వాలనుకోండి, మీరు అయి తీరుతారు. మీరు బలంగా ఉంటే కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు మీరు తీర్చొచ్చు.
అందుకని చెప్తా ఉన్నాను, ప్రతి కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు ఒకటే చెప్పండి, కౌన్సిలింగ్ చేయాలి. కష్టాల్లో ఉన్న ఆ రోజు నేను ఇబ్బందులో ఉన్నాను, ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన ఉన్నప్పుడు మా సోదరుడు నాగబాబు వచ్చిన కౌన్సిలింగ్ చేశాడు. ఏం అవ్వదురా నువ్వు బాగుండాలి అంటే ఆ మాట ఒక్క పావు గంట 20 నిమిషాలు చెప్పగానే ధైర్యం వచ్చింది జీవితం మీద. అలాగే ఈ రోజున కూడా జన సైనికులకి జనసేన నాయకులకు కూడా ఒకటే మాట చెప్తున్నాను, కష్టాల్లో ఉన్న కౌలు రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఏం అవ్వదు, మేము ఉన్నాం, భరోసా మాట ఇవ్వండి, ఊతం ఇవ్వండి, ఆత్మవిశ్వాసం పెంచండి. ఒక ప్రాణాన్ని చనిపోకుండా కాపాడండి, ఆ బిడ్డల్ని అనాథలను చేయకుండా ఒక పరిస్థితుల్ని ఆ పరిస్థితులు వస్తే దాన్ని ఆపే శక్తి మీ దగ్గర ఉంది. దయచేసి ఈ విధంగా మీరు జనసేన నాయకులకి జన సైనికులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంత చక్కటి ఆహ్లాదపూర్వకమైన వాతావరణంలో మీ అందరికీ నాకు ఆహ్వానం పలికినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత మనస్ఫూర్తిగా జరిపేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. ఓకే ఓకే నాన్న ఓకే ఓకే మీకు మీరేమవుతారు? బాబాయ్ అవుతారు. మీరేమ్మా? ఎంతమంది పెట్టలమ్మా? ముగ్గురా? పాప ఏం పేరు? ప్రగతి. ఏప్రిల్ 4కి అంతవరకు లేడు సార్ ఆయన. ఎప్పుడు చదువు బాగా చదివించుకున్న పిల్లలు కంటనే ఉంది సార్. నా కష్టమే పిల్లలు చదివించుకుంటాను, నా కష్టమే వద్దనే ఉంటుంది సార్. ఆయన లేకుండా ఎప్పుడు ఎవరు చదివిస్తారు పిల్లలు సార్? ఉందమ్మా, మేము వచ్చింది చెప్పిందమ్మా. ఎందుకు వచ్చింటే నువ్వు మాట్లాడు ఫస్ట్. బాబుని చూసు, ఒక 10 నిమిషాలు బాబుని చూసుకుంటారు. లోపలికి వెళ్ళి చూస్తావా? ఏమ్మా లోపలికి చూసినప్పుడు పర్లేదా? అమ్మా పర్ల ఇదమ్మా పేరు నాన్న ఇది అక్క, ఇది అక్క, పెద్ద అక్క, ఇది పెద్ద అక్క. నేను వస్తావు, నా దగ్గరికి వస్తావు? వస్తావు. ఓకే 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 ఓకే. నేను ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మన అంట్లో మేము ఇంకా బతికున్నామని చెప్పడానికి వచ్చానమ్మా. నేను చేయగలిగేది ప్రాణాలు తీసుకురాలేకపోవచ్చేమో, కానీ మీరు కష్టాలు ఉన్నప్పుడు మేము అందరం ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కానీ మీలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఆ మాట చెప్పడానికి వచ్చాను. అలాగే బిడ్డలు చదువుకొని చెప్తా ఉన్నాను, సార్ వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాను. వస్తాం అంటే మనం మీ పక్షాన్ని నిలబడే మనుషులు లేకపోతే న్యాయం జరగదు. మీకు అర్థమైంది కదా? చాలా చిన్న పిల్లలు మా చేతి మీద కూడా 3 సిజరీన్లు సార్. అన్ని సిజరీన్లు. ఐదు కాలంపులు అయితే చనిపోయినారు, ఈ 3 బతికినారు. ఆ వల్ల అట్లన్నీ రొటీన్ చేసుకొని అతను ఎందుకు నాకు ఈ బతకని అట్లా ఇబ్బందులు పడలేనట్లు డెలివరీలు ఈమెకు కూడా ఆరోగ్యం ఎండకపోతే అంతంత మటుకే సార్. అస్సలు
Very undernourished. Very undernourished. She has 3 cesarean, 5 cesarean. That's one of the cesareans. Every case was cesarean. చాలా Very weak. So are you sending all the household food items and all that by today evening? We'll send all the household food items. We'll give this and then also the relax Sure. These two kids are very, very emancipated. You see, this look at the arms. Very బలం లేదు పాప ఇద్దరికి. ఈమెకి పుడతానే సార్ ఈమెకి గుండెకి చిన్న రంధ్రం ఉంటుంది. ఉందా పాపకి? ఈ పాపకి హార్ట్ కొంచెం వీక్ అయిందని చెప్పింది. అట్లే మందుల వల్ల అన్ని నయం చేసిన. ఈమె కూడా పుడతానే కొంచెం నీరుగడ్డ ఉంది అన్నారు. ఆమెకు కూడా మందుల వల్ల నయం అయిపోయింది. అన్ని అనారోగ్యంతోనే సార్ డబ్బులన్నీ ఇట్లా ఇది చేసుకోవడం అన్ని సార్. నీ పేరేనా? ఈ పాప బాబు పేరేంది? భాను తేజ. ఆ పాప మీ పాప. నేను ఈ పాపది ఒకసారి మీకు అండగా ఉండాలని చెప్తాను. జాగ్రత్తగా ఉన్నాను. ఇది మీకు ఇది పెట్టుకోండి. ఇది తీసుకోండి. సార్ నాకే చూసి పిల్లల చదువులన్నీ చూడండి. She's also a big support, Papa. అదే చెప్తున్నా. నువ్వు కూడా చూసుకోవాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. మీరు ఇంత మంచి మనసుతో ఉన్నారు. మీరు మంచిగా చూసుకోండి. మీరు లేదు, మీరు చాలా చాలా పెద్ద మనసుతో చేస్తా ఉన్నారు. చాలా నష్టపోయింది సార్. లేదు చిన్న పిల్లలు సార్ మేము ఎట్లా ఎట్లా పోషించగలం సార్. లేదు, మీరు అన్ని మంచిగా ఉంటే మేము చూస్తాం. మేము మాట్లాడతాం కదా. 10 రోజులు లేదు సార్. వాళ్ళ నాన్న కార్యక్రమం వరకు నిద్రపోయింది లేదు సార్. బాబు వాళ్ళ నాన్న దిగులు పెట్టుకొని నిద్రపోయింది లేదు. హాస్పిటల్కి 3 రోజులు తిరిగినాం సార్. నిద్ర లేక తినడము తాగడం అట్లాంటివి ఏంటివి లేదు సార్. పిల్లలు దగ్గర ఇప్పుడు ఒక 5 రోజులు అయింది. కొంచెం నార్మల్కి వచ్చినారు. నేనన్నా సరే బంగారు 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 ఏం చేసుకున్నాను. ఏ బొగుడు వస్తావు? దగ్గరికి వస్తావు? వస్తావా? దా దా దా. ఏం చేస్తాను అన్న? ఏం పెట్టాను నువ్వు? ఏంటన్నా అమ్మ దగ్గరికి పోతావు? అమ్మ దగ్గరికి వెళ్తావు? ఈ పాప పేరేంటి? తన పేరు ప్రగతి. మనం ఏ చెప్పండి. ఇప్పుడిప్పుడుగా మీరు వస్తున్నారని తెలిసి బ్యాంకులో అప్పుడప్పుడే టక్క వేసారా? ఏం జరిగింది కదా కొంత. మీ వల్ల ఏం లేదు, మేము కదిలే వాళ్ళు ఉన్నామంటేనే వీళ్ళు కదులుతారు. అది మీరే కనిపించారు. అలాగే ఎంతో కొంత మంచి జరిగింది కదా. అలాగే వీళ్ళకి సార్ వాళ్ళకి కూడా చెప్తాను. చెప్పినప్పుడు నేను కూడా బిడ్డలు చదువు కీటికి మీరేం భయపడమాకండి. ఏమ్మా, నాకు మీ మీద చాలా భరోసా ఉంది. మీకు చాలా మంచి హృదయం. మీరు ఇంత అండగా నిలబడ్డారు ఆడబిడ్డకి. మీ బిడ్డలకి లేదు లేదు, చాలా పెద్ద మనసుతో చేసి మీకు ఎట్లా చూసుకోండి. బట్ సిజరీన్ చూసుకోవడం మరి మీరేమవుతారు? బాబాయ్ అవుతారా? సొంత మావ అవుతారా? బావ సార్. ఆ పిల్లల కంటే పెద్ద పిల్లలు. ఓ బావ అవుతారా? ఇప్పుడు ఆ అమ్మాయి పనికి వెళ్తాయంటే వాళ్ళు వేడెక్కి మళ్ళీ ఆ పిల్లలకి మళ్ళీ అవును, ఇది మన ఆమ్లం పెరిగిపోతుంది, ఎసిడిటీ పెరిగిపోతుంది. అందుకని ఆమెను పని పంపించేది సార్. ఏదో సార్ ఇలాంటి దయగల అర్థమయ్యేస్తూ వచ్చారు. లేదు, మేము నిజంగా మనస్ఫూర్తిగా నాకు చాలా ఛాలెంజ్. మేమందరం కదిలిపోయాం. ఏదో ఒకటి ఉండాలి. మేమందరం ఉన్నాం. లేదు, ఇంతమంది ఉన్నామంటే రేపు పొద్దున్న నేను విచ్చిపోతాను. తర్వాత మన వాళ్ళందరూ మాట్లాడతారు, నాయకులందరూ మాట్లాడతారు, కార్యకర్తలు అంతా ఉన్నారు. కూర్చోబెట్టి ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి ఎవరికైనా మాట్లాడడానికి ఇది ఒకరోజు తాగేది.
నేను హెచ్పీ క్యాట్లో లారీ డ్రైవర్ సార్. అవునా? తమ్ముడు వచ్చేసి వ్యవసాయం చేసుకుంటాను సార్. ఈ కౌలు చేసుకొని భూమి డెవలప్మెంట్ చేసుకుంటూ మీ బిడ్డ ఇక్కడ మరి పక్కనే సార్ ఇల్లు. పక్కన ఉంటారా? ఇది ఎవరి ఇల్లు అమ్మా? అది ఇల్లు వాళ్ళ ఇల్లే సార్. మీదేనమ్మా? మీ పేరేంది? గంగయ్య. పెద్ద గంగయ్య, చిన్న గంగయ్య సార్. అనంతపురం పాత్రికేయ సోదరులందరూ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించాం. ఇప్పటికీ పొద్దునుంచి 4 కుటుంబాలకి చెక్కులు పంపిణీ చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా కౌలు రైతులు కష్టాలను బాగా చూసిన వాడిని, స్వయంగా నేనే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నేను కూడా చిన్న చిన్న మాట అంటే రైతు కష్టానికి ఇంత చెల్లించడానికి కారణం కూడా నేనే స్వయంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసే వ్యక్తిని. నేను కష్టం ఎలా ఉంటుందో తెలుసు. అలాగే మదనపల్లి లాంటి చోట టమాటా రైతులు చేతికి వచ్చిన పంటని పడేసేయటం, గిట్టుబాటు ధర లేదని చెప్పి, ఇవన్నీ చాలా బాధ కలిగించేది నాకు. అందుకని జనసేన పార్టీ తరఫున ఎప్పుడైనా సరే రైతుకి అండగా ఉండాలి, అన్నం పెట్టే రైతు కన్నీళ్లు పెట్టకూడదు, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ దాదాపు 3000 పైచీలకు రైతులు చనిపోవడం గత 2.5-3 ఏళ్ల సమయంలో అండగా నిలబడాలని స్టార్ట్ చేసింది. దానికి మధ్యాహ్నం 4 ఇచ్చిన తర్వాత ఉన్న వార్తలు ఏంటంటే, ఇప్పుడు దాకా ఇచ్చిన 4-5 మందికి వెంటనే 7 లక్షల చొప్పున వెంటపడి డబ్బులు ఇచ్చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. కోరుకుంటుంది కూడా అసలు ఈ పరిస్థితులు రాకుండా నిజంగా వాళ్ళు చనిపోయిన 1 సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఇచ్చి ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు ఎంతో కొంత తీరే. అలా కాకుండా ఇప్పుడు దీని ఒక పొలిటికల్ మైలేజ్ రాకూడదన్న నీచపు ఉద్దేశంతో ఇలా చేయడం ఇదేదో ముందే చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. కానీ ఇప్పటికైనా తెలుసుకున్నారు. కానీ దీంట్లో కూడా మేము ఇచ్చిన దాంట్లో కొద్దిమందికి అర్హత లేదని చెప్పి కొంతమందికి, ఉదాహరణకి ఆ బాబు అనే ముస్లిం రైతుకి ఇవ్వకపోవడం కూడా చాలా బాగా అనిపించింది. మేము ఎప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి వైసీపీ ప్రభుత్వానికి డే 1 నుంచి నాకు వైసీపీలో ఉన్న చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడప్పుడు ఢిల్లీలో కనిపించినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి నేను చెప్పేది కూడా ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే పాలసీల మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శలు చేయను. కానీ వైసీపీ అగ్రనాయకత్వం మేము ప్రజల పక్షాన పాలసీల గురించి మాట్లాడుతూ ఉంటే రకరకాల పర్సనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. వైసీపీ అగ్రనాయకత్వానికి కానీ, వైసీపీ ఆ తిట్టే వ్యక్తులకు కానీ, ఆ సమూహానికి నేను చెప్పదలుచుకుంది అనంతపురం జిల్లా నుంచి, నేనే విదేశాల్లో చదువుకు రాలేదు, మేము లండన్ రాయల్ ఫ్యామిలీస్ కాదు. నేను చాలా చీరాల, పేరాల, ప్రకాశం జిల్లాలోని గోపాల్ నగరం ఇలాంటి చోట్ల పెరిగినవాడిని. మీరు తిట్టే భాష కంటే కూడా నాకు చాలా ఇంకా మంచి భాష నాకు వచ్చు, చక్కటి భాష మన దగ్గర. కానీ అది రాజకీయాలు అది వాడి ప్రజా సమస్యలను తప్పుదోవని పట్టించడం నాకు ఇష్టం లేదు. అలాగే ఇంకొకసారి కనుక వైసీపీ అగ్రనాయకత్వానికి అనంతపురం నుంచే తెలియజేస్తున్నా, ఇంకొకసారి కనుక మేము ప్రజల పక్షాన నిలబడి పాలసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు సిబిఎన్కి దత్తపుత్రుడు ఇలాంటి పదాలు మాట్లాడితే మటుకు నేను మీరు సిబిఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. అలాగే జనసేన నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, ఈసారి వైసీపీ సంబంధించిన వ్యక్తులు కానీ, వారి నాయకత్వం కానీ మనకు సంబంధించి సిబిఎన్ దత్తపుత్రుడు అంటే ఒకటే మాట చెప్పండి, వాళ్ళు సిబిఐకి దత్తపుత్రుడు అని చెప్పండి. వారి పార్టీలో చాలామంది ముఖ్య నాయకులు సిబిఐ కోర్టు దత్తత తీసుకుంటా ఉంది, ఆ విషయం మీరు మర్చిపోకండి. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనని మీరు టీడీపీకి బీ టీం అని మాట్లాడుతూ ఉంటే నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, సరే ఎందుకు లేదని మాట్లాడితే వీళ్ళు ఏడుస్తారు అని చెప్పి కామ్గా భరిస్తూ వచ్చాను. నాకు కూడా సహనం పోయింది. అందుకని చెప్తా ఉన్నా, ఈసారి కనుక మీరు మమ్మల్ని టీడీపీ బీ టీం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైల్ షటిల్ టీం అనాల్సి వస్తుంది.
చర్లపల్లి జైలు చక్కగా షెటిల్ ఆడుకున్నారు 16 నెలలు. మీరేదో దేశ సేవలు చేయలేదు. మీరు వల్లభాయ్ పటేల్ కాదు, సుభాష్ చంద్రబోసులు కాదు. మీరు ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్న వాళ్ళు. మీరు మాకు నీతులు చెప్పకండి. మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు, ఆ స్థాయి కూడా లేదు మీకు. కాకపోతే మంచో చెడో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ స్థానానికి మేము గౌరవం ఇచ్చి పాలసీల గురించే మాట్లాడతాం. ఈరోజు కూడా మేము చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. ప్రతి రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చే వరకు మేము ఈ సమస్యని ప్రజలందరి దగ్గర తీసుకెళ్తాం. మేము చేయగలిగేది చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మా వంతు సహాయంగా 1 లక్ష రూపాయలు తీసుకెళ్తాం. అన్ని జిల్లాలు తిరుగుతాం. ఇది మొదటి విడతే అనంతపురంలో, ఇంకా 2 విడతలు ఉన్నాయి. అన్ని జిల్లాలు తిరుగుతాం. నేను ఆపేది లేదు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి మా భరోసా కల్పిస్తాం. అలాగే దారిలో మాట్లాడుతున్న బాబు అనే రైతు ముస్లిం రైతు కుటుంబానికి కూడా బిడ్డలు చక్కగా మధ్యలో చదువులు ఆపేస్తారు. 2 ఆడబిడ్డలు. వారికి అదే చెప్పాను. వ్యక్తిగతంగా నేను మా నాయకులందరం కలిసి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాకి ఆ జిల్లా సంక్షేమ నిధులు లాంటిది ఒకటి ఏర్పాటు చేసి, నేను దాంట్లో సగం వంతు నేను వ్యక్తిగతంగా ఇచ్చేలాగా, అలాగే మిగతాది స్థానికంగా నాయకులందరూ కొంత పోగు చేసి వారి బిడ్డల చదువులకు కానీ వారి విద్యా అవకాశాలకు కానీ వారికి ఇచ్చేలాగా ఆలోచన చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు ముఖ్యంగా హలీమా, హసీనా భాష చదువులకి జనసేన అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. సార్, జనసేన కౌలు రైతు భరోసా ప్రారంభించిన మొదటి రోజే అందరికీ ఎవరైతే కాంపెన్సేషన్ ఇస్తున్న పరిస్థితి ప్రభుత్వం ఎన్ని రోజులు స్పందించకుండా ఈ రోజే హడావుడిగా నిర్ణయం తీసుకోవడం ఎట్లా చూస్తారు? అంటే ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన వహించే వ్యక్తులు, సమూహం, పార్టీలు చాలా బలంగా ఉన్నప్పుడు చర్యలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ స్పందనలు ఎలా ఉంటాయి మనం తెలియజేస్తుంది. ఇదే ఈ రోజు కనుక మాట్లాడకపోతే, ఈ రోజున రైతు భరోసా యాత్ర జనసేన ప్రారంభించకపోతే ఇలాంటి పరిస్థితులు వాళ్ళ కదలిక రాదు. ఏదో మేము లేని సమస్యలు ఎప్పుడు సృష్టించట్లేదు. చాలాసార్లు వైసీపీ నాయకత్వాన్ని కూడా చెప్తాను, లేని సమస్యలు మేము ఎప్పుడు సృష్టించడం, ఉన్న సమస్యలు చూపిస్తున్నాం. దాన్ని మీరు స్పందించి తీరాలని కోరుకుంటున్నాం. అంతే. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాము, రైతులను ఆదుకుంటాము. కానీ మరోవైపు రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. వైసీపీ అధికారం కొంచెం రైతులు మన ధరల స్థిరీకరణ దాదాపు 3,000 కోట్లు పైచెల్లుకు అదనంగా ఇంకా 500 కోట్లతో మేము చేస్తామని చెప్పి ఈ రోజు కూడా దానికి అది ఏమైపోయింది ఆ నిధి అనేది ఈ రోజుకి అత్తాపత్తా లేదు. అలాగే టమాటో రైతులు కూడా చూస్తే మదనపల్లి మేము మార్కెట్ యార్డ్కి పోతుంటే మొత్తం వచ్చిన పంటని చూస్తుంటే అవి వాళ్ళు చెప్పింది ఏవి చేయట్లేదని మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని రైతుల పక్షాన లేదు, కేవలం ఏదో ఈ ఉచిత పథకాలు ఇచ్చేసి మిగతా అన్ని పబ్బం గడుపుకొని అలా చేసేద్దాం ఉద్దేశం తప్ప, దట్టు కూడా వాళ్ళు ఇచ్చే 12,000 వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు. అది కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమయానికి 2 రోజులు అదే సమయానికి వీళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక చక్కటి డ్రామా చేస్తూ ఉంటారు అగ్రికల్చర్ మినిస్టర్ను, అగ్ర నాయకత్వం. సో అందుకని నిజంగా రైతులకి అండగా లేదు. కానీ రైతులకు అండగా ఉండేలాగా ప్రభుత్వం వాళ్ళు ఉన్నంతకాలం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండేలా మా వంతు కృషి చాలా బలంగా చేస్తాం. జనసేన ఈ విధంగా పోరాటం చేయబోతుంది. రైతులు మేము ఒకటి వాళ్ళకి సంక్షేమ నిధి ఒకటి కంపల్సరీగా ఉండాలి. ఒకటి అలాగే ధరల స్థిరీకరణకు సంబంధించి మటుకు చాలా బలమైన ఫండ్ ఒకటి ఏర్పాటు చేయాలి. అలాగే ముఖ్యంగా ఈ కరువు ప్రాంతాల్లో ఉన్న దానికి ఎట్లా లాభసాటిగా ఉండాలి. ఎందుకంటే నేను ఇజ్రాయెల్లో తిరిగినవాడిని. దాదాపు నేల ఇలాగే ఉంటుంది, కానీ అక్కడే అది అంతర్జాతీయ స్థాయిలో ఈ అగ్రికల్చర్లో ఎక్స్పోర్ట్స్ ఇలాంటి పరిస్థితి ఉండి కూడా ఇలాంటి నేల ఉండి కూడా అక్కడ చాలా అగ్రికల్చర్ బాగా ఉంటుంది, వ్యవసాయం చాలా బాగా లాభసాటిగా ఉంది. ఆ పరిస్థితులు ఎందుకు మనం చేయలేకపోతున్నాం నాకు ఎప్పుడు ఒక మనసును పట్టి పీడిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి విధంగా ముఖ్యంగా నేను అనంతపురం జిల్లా కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రైతు లాభసాటిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఆ దిశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. మీరు అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులని ఐడెంటిఫై చేశారు, ఎంతమందికి ఆర్థిక సాయం చేస్తున్నారు? ఇప్పటికీ చాలా వందలాది మందిని చూసాం. అదేంటంటే మేము దీనికి లెక్కలు పెట్టుకోలేదు సార్. తెనాలి పట్టణంలోని గత 12 సంవత్సరాల నుండి అందరి ఆదరాభిమానాలు పొందిన ఎస్బి టెక్నాలజీస్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ సేల్స్ అండ్ సర్వీస్. మా వద్ద కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు మరియు కంప్యూటర్కు సంబంధించిన అన్ని పార్ట్స్ లభించును మరియు ఇంటి వద్దకి, ఆఫీస్ వద్దకి వచ్చి సర్వీస్ చేయబడును. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849862662.